కేసీఆర్ గారి గురించి ఒక మాట చెప్పింది సునీత, 100% కరెక్ట్. కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఈ రాష్ట్రాన్ని పాలించారు. ఒక ముఖ్యమంత్రి అనుకోలేరు ఆయన. ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబం లాగా అనుకున్నారు. కుటుంబాన్ని ఒక పెద్ద దిక్కుగా అన్ని వర్గాలను, అన్ని మతాలని, అన్ని వాళ్ళని అందరినీ కూడా దగ్గరికి తీస్తున్నారు. ఒక రైతన్ననే కాదు, మన మహిళా జాతికి అయితే మహిళల పక్షపాతిగానే పనిచేస్తారు. 100% మహిళలను కేంద్ర బిందుగా తీసుకునే పథకాలు తీసుకొచ్చున్నారు. అన్ని పథకాలు మనందరికీ తెలుసు. కానీ ఒక్క 2 విషయాలు చెప్తాను. ఒకటి, కేసీఆర్ కిట్ ఇచ్చారు కేసీఆర్ గారు. మనందరికీ తెలుసు అంటే మీకు తెలుసు, మాకైతే తెలుసు. పిల్లలు పుట్టినప్పుడు ఏం నూనె వేయాలా, ఏం సబ్బు పెట్టాలా, ఎట్లా ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అమ్మ వచ్చి చెప్పాలా, అమ్మమ్మ వచ్చి చెప్పాలా. కానీ ఆ పాత్ర కూడా పోషిస్తూ అన్ని అందులో పెట్టేసి, పిల్లకి కావాల్సిన సరంజాం అంతా అందులో పెట్టి, ఆయిల్ దగ్గర నుండి మొదలు పెడితే, సబ్బు దగ్గర నుండి మొదలు పెడితే అన్ని అందులో పెట్టి తల్లికి 2 చీరలతో పాటు పంపించున్నారు కేసీఆర్ గారు. నేను అడిగాను ఒకరోజు, కేసీఆర్ గారు కిట్ ఇచ్చిన్నారు బాగుందన్నా, మరి 12,000 13,000 ఎందుకు వేయాల్సి వచ్చింది అని అడిగాను. ఒక్క మాట చెప్పాను. నిజంగా నాకు అంటే కడుపులో నుండి పీకినట్టు అనిపించింది. ఎందుకంటే అందరూ ఇంట్లో కలిగిన వాళ్ళు ఉండరు. కూలికి పోయి పనికి పోయి పని చేసుకునే కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. నెల కాగానే పిల్ల కొంచెం నెల నిండగానే బాలింత అయినా కూడా ఆ కుటుంబంలో అవసరాలకు పనికి పోతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా పనికి పోకపోయినా ఇంట్లో నత్తను ఎవరో ఒకరు పోరుతూ ఉంటారు, పో మా పనికో ఇంకా నెల అయిపోయింది కదా అంటూ ఉంటారు. కానీ పిల్ల తల్లి ఇద్దరు 3 నెలలు రెస్ట్ తీసుకుంటేనే పిల్లకు మంచిది, తల్లికి మంచిది. ఆ 10,000 అకౌంట్లు ఉంటేనన్నా దాని గురించన్నా వాళ్ళు పనికి పోకుండా ఉంటారమ్మా అని చెప్పారు. నిజంగా ఎవ్వరూ ఆలోచించలే. ఆ 10,000 12,000 13,000 డిపాజిట్ చేస్తాడేమో అనుకున్నాను. కానీ దాని వెనకాల ఇంత ఆలోచించారు కేసీఆర్ గారని నిజంగా అదే తండ్రి మనసు. ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాగే ఇంకా చాలా పథకాలు తీసుకొచ్చారు. కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు. అన్ని కూడా తీసుకొచ్చిన సందర్భం మనం చూసినాం. ఏ పథకం తీసుకొచ్చినా కూడా మానవత్వంతో జోడించుకొని పథకాలు తీసుకొచ్చారు. ఇంకా మన మిషన్ భగీరథ చూస్తాం మనం. మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చున్నారు. ఊర్లలోనేమో నల్లా ద్వారా నీళ్ళు వచ్చినాయి, ప్రతిరోజు వస్తున్నాయి. మన అర్బన్ ఏరియాలలో చుట్టుపక్కల ఉన్న మీరు అందరూ ఐడియా ఉంది, 8 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది. బడంపేట ఏరియాలో ఇక్కడ వచ్చున్నారు వీళ్ళు. ఒకరోజు మీటింగ్లో చెప్పాను నేను, అన్న మరి గ్రామాలలోనేమో రోజు నీళ్ళు వస్తున్నాయి, మన చుట్టుపక్కల ఉన్న ఇప్పుడిప్పుడు కాలనీలు కొత్తగా వస్తున్న ఏరియాలో వారానికి ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి, మరి దానికి కొంత డబ్బులు కావాలి, మాకు లైన్లు వేసుకురావాలన్నా వాటర్ ట్యాంకులు కట్టాలని అని అడిగాను. ఇమీడియట్గా ఒకటే మాట అన్నారు క్యాబినెట్లో, ఒక ఆడబిడ్డ బిందె పట్టుకొని బయటికి పోతుంది, ఒక ఆడబిడ్డ నీళ్ళ కోసం కష్టపడుతుందంటే ఖచ్చితంగా మనం తలొంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎన్ని కావాలో నిధులు తీసుకోండి అమ్మన్నారు. సో నీళ్ళ బిందె పట్టుకొని ఒక అన్న ఆలోచిస్తాడు కదా, ఇంట్లో ఆడబిడ్డ నీళ్ళ బిందె పట్టుకొని బయటికి పోతే 10 కళ్ళు ఆమెను అబ్జర్వ్ చేస్తాయి, ఆడబిడ్డ చితికిపోతూ బిందె పట్టుకొని బయటికి పోతుంది. అట్లాంటి పరిస్థితి ఉండకూడదు, ఉంటే మనం తలొంచుకోవాలమ్మా, ఎన్ని నిధులు కావాలో తీసుకొని 3 రోజులలో 1,200 కోట్ల రూపాయలు ఇచ్చారు కేసీఆర్ గారు. అది స్పందించే గుణం. ఇంతకుముందు గంగ మాట్లాడుతూ చెప్పింది కదా, మూసి పక్కన ఈ రోజున ప్రభుత్వము ఆడబిడ్డల్ని ఆ ఇండ్లు కూల్చేసి ఎట్లా లాగేస్తుంది. మొన్నైతే ఖమ్మంలో ఒక అమ్మ, ఒక చెల్లి ఏడుస్తూ ఒక్కసారి ఇల్లు చూసుకొచ్చుకుంటా అని ఏడ్చింది కదా, ఎంత బాధ అనిపించింది. ఇల్లు కూల్చేస్తుంటే చివరిగా ఒక్కసారి లోపలికి పోయిన ఇల్లుని కల్లారా చూసుకొచ్చుకుంటా అన్నది. అట్లాంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో ఎంతమంది ఆడబిడ్డలు ఏడుస్తున్నారో, ఇల్లు గులగొట్టేసి రోడ్డు మీద పడేస్తుంటే కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న ఆడబిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారందరి కోసం అన్న ఈ రాష్ట్రానికి, ఆడబిడ్డలకే కాదు ఈ రాష్ట్రానికి శ్రీరామరక్షగా కేసీఆర్ గారి పాలన ఉంటుంది. మరి తిరిగి రావాలని కోరుకుందాం, మనస్ఫూర్తిగా ఆశ్రయిద్దాం. చాలా కార్యక్రమాలు చేశారు కేసీఆర్ గారు, అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కానీ ఈరోజు దేశానికి ఒక దిక్సూచిగా పనిచేశారు కేసీఆర్ గారు. మహిళల కోసం చెప్పడం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది కోటీశ్వరులను చేస్తా 1,00,00,000 మందిని. సత్యవతి గారు చెప్పారు, ఒక్క కోటేశ్వరాలను చూపిమనండి. 2 సంవత్సరాలు అయింది కదా, పోనీ మన పార్టీ అక్కర్లేదు, మన వేరే ఎవ్వరు అక్కర్లేదు, వాళ్ళ పార్టీ జెండా పట్టినోడన్నా ఒక్కరైనా కోటీశ్వరులు అయిందా మహిళా సోదరిమణులని ఒక్కసారైనా వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. ఒక్కటి చెప్తారు ఫ్రీ బస్ అని, కానీ దాంట్లో కూడా ఎంత మోసం చేశారని మన అందాలు తెలియదా. మహిళలకు ఫ్రీ బస్సు, వాళ్ళ భర్తలకి డబుల్ రేట్. మొన్న ఏదో ఊరికి పోతే చెప్తున్నారు, అమ్మ 15 రూపాయలలో పోతుంటే మేము మా అమ్మగారి ఇంటికి, మా ఆయన ఇప్పుడు 30 రూపాయలు పెడుతున్నాడు, నాకు మాత్రం ఫ్రీ బస్ వచ్చిందని. అంటే 15 రూపాయలది డబల్ వసూలు చేసిండ్రు. అది కూడా గమనిస్తున్నారు ప్రజలు. నిన్నగాక మొన్న ఇళ్ల గురించి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళని చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ ఇదే హైదరాబాద్లో కేసీఆర్ గారు 1,00,000 బెడ్రూమ్లు మహిళల పేరు మీద ఇచ్చాడు. అంతకన్నా గొప్పగా ఎవరు చేసి ఉండరు. 1,00,000 ఇండ్లు
డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మహిళల పేరు మీద ఇచ్చారు. ఇక సత్యవతి గారు ఇక్కడే ఉన్నారు, పోడు భూముల పట్టాలు అయితే అన్ని మహిళల పేరు మీద ఇచ్చున్నారు. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. వారిని మరొక్కసారి కేసీఆర్ గారిని మన ఆడబిడ్డల ఆశ్రయంతో మళ్ళీ వెనక్కి తెచ్చుకుందాం. ఈ రాష్ట్రానికి ఆయన శ్రీరామ రక్ష అని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ